మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి కొద్రుపాకలో మిడ్ మానేరు అయితే ఇక్కడికైతే మనం వచ్చినాము. ఇక్కడ చాలా మట్టుకైతే ఇల్లు శిథిల వ్యవస్థలో ఉన్నాయి. అంటే శిథిల వ్యవస్థలో ఉన్నాయంటే అవి బయట పడుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇదంతా చూస్తున్నట్టయితే ఇదంతా నీరుతో నిండిపోయి ఉండేది. ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే మొత్తం ఎండిపోయి కనిపిస్తుంది. మనకి చాలా మట్టుకైతే ఎండిపోయి కనిపిస్తున్నది. ఆ ఎండిపోవడం వల్ల కూడా ఒకప్పుడు 11 గ్రామాలు అనేటివి ఈ జలాశయం నిర్మాణంలో ఉన్నప్పుడైతే ముప్పుకు గురైనాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీరు కూడా చాలా మట్టుకు తగ్గిపోయి ముప్పుకు గురైన గ్రామాలు అయితే ఇప్పుడు మొత్తం అయితే మనకు బయటకు కనిపిస్తున్నాయి. చూడండి, అక్కడ కూడా మనకు ఒకటి ఇల్లు కనిపిస్తుంది. అక్కడ కూడా ఒకటి మనకు మొత్తం పాడుపడ్డ ఇల్లు లాగా మొత్తం అది వాటర్ లేక మనకి కనిపిస్తా ఉంది. ఒకసారి చూడండి, అసలు వాటర్ లేక మొత్తం ఎండిపోయి అక్కడక్కడ మొత్తం చెట్లు కూడా ఎండిపోయి కనబడుతున్నాయి. ప్రతి దగ్గర అయితే మనకు చెట్లు ఎండిపోయి కనీసం నీడ కూడా లేదు. ఒక ఎడారిని తలపిస్తుంది. ఇక్కడ మనకైతే మొత్తం ఎడారిలా ఉంది. ఎండాకాలం ఒకటి, దానికి తోడు ఇక్కడ వాటర్ కూడా లేవు. దాని సందర్భంగా అయితే ఇక్కడైతే మనకి ఎక్కడికి వచ్చినాం అన్నట్టు ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. మొత్తం టోటల్ గా చూసుకుంటున్నట్టయితే ఎండలాగానే అనిపిస్తుంది. సో చూసుకుంటున్నట్టయితే ఇది ఒకప్పుడు అంటే డ్యామ్ నిర్మాణం కాకముందుకు సిరిసిల్ల టు కర్నర్ వే ఇది. ఇప్పుడు చూడండి, ఇంత ఇది ఇక్కడ నుంచి అయితే ఈ రోడ్డు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడు, పగిలిపోయినాయి మొత్తం, రోడ్డు మొత్తం తేలిపోయింది వాటర్ లేక. అసలు చాలా మట్టుకైతే నీరు అయితే చాలా మట్టుకు మొత్తం తగ్గిపోయింది. చాలా మట్టుకే మొత్తానికి నీరు లేదు. కొన్ని ప్లేస్లలో కొంచెం లోతు ఎక్కువ ఉన్న ప్లేస్లలో మాత్రమే కొన్ని వాటర్ ఉన్నాయి. ఇంకా కుదరలు అయితే ఇంకా ఎండలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఈ వాటర్ కూడా మనకి కనబడవి. చాలా మటుకైతే నీరు లేవు. అసలు మనం ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. అక్కడ కూడా ఒకటి చిన్న కాలువలాగా అయితే ఉంది. అక్కడ కూడా కొన్ని వాటర్ ఉన్నాయి. అంతే, కొన్ని ప్లేస్లలో మాత్రమే వాటర్, కొంచెం లోతు ఎక్కువ దగ్గర మాత్రమే వాటర్ ఉన్నాయి. ఇదైతే సిరిసిల్ల టు ఇక్కడ నుంచి ఇది సిరిసిల్ల, ఇటేమో కర్నర్ వే. ఒకప్పుడు ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళు, ఇది రోడ్డుకి ఇరువైపులు కూడా చెట్లు ఉండేవి. ఆ చెట్లు కూడా మొత్తం ఎండిపోయి కనిపిస్తున్నాయి. మొత్తం ఎండిపోయిన చెట్లు. ఎడార్లకు వచ్చినామా అన్న ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. ఎండకి తర్వాత ఇక్కడ వాటర్ కూడా లేవు. ఒక ఎడార్లా ఉండి నిజంగానే ఎడార్లకు వచ్చినామా అన్న ఒక ఫీలింగ్ అయితే నాకైతే ఉంది. సో చూసారు కదండి, ఇక్కడ కూడా మనకు ఒక రోడ్డు, అక్కడ దాకా వెళ్ళడానికి అయితే ఒక రోడ్డు. ఇక్కడ కూడా ఒకప్పుడు పొలాలు, ఈ ఊరికి సంబంధించిన ప్రజలు అయితే పొలాలు ఉంటుండేటివి. ఇక్కడైతే ఇప్పుడు ఎలాంటి ఆధారం అయితే మనకైతే కనిపిస్తలేదు. ఓన్లీ నీరు మాత్రమే, చిన్న అక్కడ గుంతలలో నీరు ఉంది కదా, అక్కడ మాత్రమే చిన్న వాటిలలో నీరు మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం నీరు అనేది కిందికి నేలకి అయిపోయింది. వాటర్ అనేది మొత్తం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. అక్కడ కూడా ఇక్కడికి చాలా మంది నీరు లేకపోవడం వల్ల గొర్రెల కాపరులు కూడా వచ్చి ఆ గొర్రెలను అయితే మేపడానికి అయితే వచ్చిర్రు. ఇక్కడ చాలా మటుకు అక్కడక్కడ గుంతలు అయితే కనిపిస్తా ఉన్నాయి. వాటర్ కూడా అక్కడికి అయితే అట్లా అక్కడ నుంచి వెళ్తాయి. అక్కడ చూసుకుంటున్నట్టయితే ఇక్కడ కూడా మనకి నీరు తవ్విరి కాబట్టి లోపలికి కూడా కనిపిస్తా ఉంది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మాత్రము ఇక్కడ చూడు, మనకు అది ఎండిపోయిన చెట్లు, బీడు భూములు. ఒకప్పుడు నీరు ఉంటుండేది కదా, ఇప్పుడు నీరు లేక ఒక ఎడారికి వచ్చిన మన ఫీలింగ్ అయితే అట్లా తలపిస్తుంది. సో చూడండి, ఇక్కడ మనకు ఒక చెట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఒకప్పుడు ఎట్లా అంటే ఇది డ్యామ్ మొత్తం నీరుతో నిండిపోయినప్పుడు ఈ చెట్టు మనకు అసలు కనబడకపోతుండేటివి. మత్స్యకారులు కూడా అంత పైనకి వెళ్ళి వాళ్ళు వచ్చి అక్కడ వల కూడా వేసిర్రు, మనకు కనబడుతుంది. వల కూడా వేసి చేపలు పట్టేటోళ్ళు. ఆ వల కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అది ఎండిపోయింది, చెట్టు కూడా ఎండిపోయింది, వాటర్ కూడా లేవు కాబట్టి అంత పైకి వాటర్ ఉండేటివి. ఈ చెట్టు మొత్తం మునిగిపోయి చెట్టు కూడా మనకు కనబడకపోతుండేది. అట్లాంటిది ఇప్పుడు ఆ చెట్టు అక్కడ చివరిగా చూసుకుంటే కూడా అక్కడ వాటర్ కూడా లేవు మనకి. అంత మొత్తంగా ఎండిపోయింది డ్యామ్ అనేది. ఎక్కడ కూడా అసలు ఇట్లా అక్కడక్కడ మాత్రమే నీరు అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఒక చెట్టు ఎంత మంచిగా ఉంది, ఎంత అద్భుతంగా ఉందో, ఒక పిక్చర్ ని తలపించినట్టుగా ఉంది. అది ఒకప్పుడైతే ఇది ఆకులతో నిండుగా మంచి గుబురుగా అయితే మనకు కనిపించేది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రము అసలు ఇది చెట్టేనా, ఒకప్పుడు చెట్టేనా అన్నట్టుగా అనిపిస్తుంది. చూడడానికి మంచిగా ఉంది. నీరుతో ఉన్నప్పుడైతే ఈ చెట్టు కూడా మొత్తం కంప్లీట్గా నిండిపోయి ఉంటుండేది. ఇప్పుడు నీరు లేదు కాబట్టి అంత స్పష్టంగా అంత క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక అంకుల్ కూర్చున్నారు. కిరాణా షాప్ అయితే ఒక చిన్నది పెట్టుకొని కూర్చున్నారు. అంకుల్ పేరు రాజేందర్ అంట. మరి ఒకప్పుడు నీరైతే మంచిగా కలకలలాడుతూ ఉంటుండేది. ఇప్పుడు నీరు లేదు. దాని గురించి అయితే ఒకసారి అంకుల్ని అడిగి తెలుసుకుందాం. హలో అంకుల్, నమస్తే. నమస్తే. ఇప్పుడు ఒకప్పుడు నీరు మంచిగా అసలు కలకలలాడుతుంటుండే, ఆ డ్యామ్ కలకలాడుతుండే మేడం. ఇప్పుడు మొత్తం నీళ్లు ఇనికిపోయినాయి. మొత్తం డ్యామ్ నీళ్ళు లేకుండా అయిపోయినాయి. ఏమంటారు కొద్దిపాక గారికి ఇబ్బంది అయిపోయి ముప్పుడుగా మాకు ఉపాధి కూడా లేదు. మాకు అన్న ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. 5,04,000 ఇస్తా అన్నది, అది కూడా ఇవ్వలేదు. ఉపాధి పోయింది. మాకు చిన్న కొట్టు పెట్టుకొని ఉపాధి లేకపోతే భార్య పిల్లలతో తక్లీఫ్తో ఇలా తీసుకుంటున్నాం. ఈ ఒక్క చిన్న షాప్ అయితే మీరు పెట్టుకున్నాం. ఎప్పుడు అంటే ఊరు పోయినప్పటి నుంచి మీరు పెట్టుకున్నారా? మీ ఇల్లు మొత్తం పోయిందా? మొత్తం ఇల్లు కూడా పోయింది మేడం. మొత్తం మా బడికాడనే ఇల్లు ఉండే ఇల్లు మొత్తం
డ్యామ్లో వెళ్ళిపోయింది. ఇప్పుడైతే ఒక చిన్న షాప్ అయితే మీరు ఈ పెట్టుకోవచ్చు. చిన్న షాప్ బతుకుతుడు కష్టం ఉన్నది మేడం. నీళ్ళు ఉన్నప్పుడు ఏమో కాదు, మంచిగా కలకలాడుతూ కలకల్లా ఆడుతుండే మా ఊళ్ళో కూడా మాకు ఇంత వ్యవసాయం ఉండి ఇంత చిన్న కిరాణం కొట్టుకుని నడిపించుకుంటే బతుకుతుంటాయి. వ్యవసాయం చేసేవాళ్ళు. వ్యవసాయం చేయటం ఇప్పుడు ఆ ఊరు పోయింది, పొలాలు పోయింది, అన్ని పోయినాయి, ఉపాధి కూడా పోయింది. బాధనే ఏడిపే ఉంటది మేడం, ఏం లేదు. ఇప్పుడు మీ అన్ని ఇల్లు అని కూలిపోయినాయి కదా, కూలిపోయినాయి, మొత్తం కూలిపోయినాయి. చూసి వచ్చిరా? చూసి వచ్చినాం, అప్పుడప్పుడు లేపాం. ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయినాయి, చూసి వచ్చినాం మొన్న పోయి. ఇట్లా బాధ ఉంది కదా, బాధనే ఉంది. కంటికి ఇంటికి పోతే నీళ్ళే వస్తాయి మేడం, ఏం లేదు. ఇక నీళ్లతో నిండిపోయింది, కనబడలే కాబట్టి ఏమనిపించలేదు. నీళ్లు మొత్తం లేవు కాబట్టి మన ఇల్లు మనకు కనిపిస్తుంది కాబట్టి బాధ అనిపిస్తుంటది. అది ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనము కొద్రుపాక అక్కడ నుంచి మనం లోపలికి వస్తున్నట్టయితే, కొద్రుపాక లోపలికి, విలేజ్ లోపలికి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనకు ఒకటి ఇక్కడ చౌరస్తా అయితే కనబడుతుంది. ఇప్పుడైతే చూసుకుంటున్నట్టయితే కొద్రుపాక విలేజ్ లోపల దాకా వచ్చినాము. చూసుకుంటున్నట్టయితే అటొక్క రోడ్డు ఉంది, తర్వాత అటు నుంచి మనం వచ్చినాం కాబట్టి అటు, తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్ ఇల్లు మాత్రం కంప్లీట్ గా అన్ని అసలు అక్కడ అసలు మనకు బయట శిథిల వ్యవస్థలో ఉన్న ఒక ఊరు అయితే మనకు కనిపిస్తుంది. ఒకప్పుడు నీరుతోని మొత్తం ఇది కంప్లీట్ గా నీటితో నిండిపోయి ఉంది జలాశయము. అట్లాంటిది ఇప్పుడు మొత్తం ఎండిపోయి కనిపిస్తుంది మనకి. ఇల్లు కూడా చాలా మట్టుకు అన్ని కూలిపోయి కనబడ్డాయి. ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి. మొత్తం అసలు ఎవరి ఇల్లు వాళ్ళు వచ్చి చూసుకుంటే కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎంత అసలు మొత్తం అసలు గుర్తుపట్టరానంతగా అయిపోయినాయి ఇల్లు మాత్రం. ఇక్కడ కూడా ఇదొక ఇల్లు, అక్కడ ఒకటి కనిపిస్తుంది. కొన్ని అయితే మొత్తం నేలమట్టం అయిపోయినాయి, అసలు గుర్తుపట్టరానట్టుగా మొత్తం మట్టిలు మొత్తం కలిసిపోయింది ఇల్లులు. ఇక్కడ కొన్ని వాటర్ కనిపిస్తున్నాయి. మొత్తం టోటల్ గా ఇది ఒక ఎడారి. 11 గ్రామాలు అయితే ముప్పుకు అయితే గురైనాయి. కనీసం అప్పుడు వాటర్ ఉంటే గనక అసలు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. మా ఇల్లు అయితే పోయినాయి కానీ నీళ్ళు అయితే ఉన్నాయని చెప్పేసి కొంచెం హ్యాపీగా ఉండేది. కానీ ఇప్పుడు ఇల్లులు లేవు, ఇప్పుడు చూసుకుంటూ ఉన్నట్టయితే నీళ్లు లేవు. రెండు బాధగా అనిపిస్తుంది చూసుకుంటుంటే. ఎంత బాధగా ఉంటుంది వాళ్ళకైనా మనకైనా కూడా, చాలా చాలా బాధగా ఉంటుంది. అర్ధికి చూసుకుంటే కూడా అక్కడ మనకు ఒక వాటర్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది. ఈ విలేజ్ వాళ్ళు అక్కడ వాటర్ ట్యాంక్, అక్కడ ఒక వాటర్ ట్యాంకు, అక్కడ ఒక లాస్ట్లో ఒక ఇల్లు కూడా కనిపిస్తుంది. అక్కడ అసలు మనం ఎంతవరకు చూసుకుంటుంటే అంతవరకు కూడా ఒక ఇల్లు, మొత్తం అన్ని ఇల్లులే. అక్కడికి అసలు పోరాదు, నడుచుకుంటూ వెళ్ళాలి, చాలా లాంగ్లో ఉంది. ఇక్కడ కూడా మొత్తం ఇల్లులు దగ్గర వాటికి ఇక్కడ కూడా ఇల్లులు అయితే మొత్తం కూలిపోయినాయి మొత్తం. సో చూసుకుంటున్నట్టయితే కంప్లీట్గా మనమైతే జలాశయం మధ్యలో ఉన్నాము. ఈ జలాశయం నిండుగా ఉన్నప్పుడైతే మొత్తం టోటల్ ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే అక్కడ కూడా ఒక మనకు గుడి కనిపిస్తుంది, అది ఒక దివిలా కనిపిస్తుంది. అంటే దాని చుట్టూ కూడా వాటర్ ఉన్నప్పుడు మొత్తం ఇట్లా వాటర్ ఉంటుండేవి, పైన మాత్రం గుడి ఉంటుండేది. అప్పుడు మనకి అంత దూరం కూడా మనకు వెళ్ళరాదు, ఎందుకంటే అక్కడికి పోవడానికి కూడా కంప్లీట్గా వే అయితే లేదు. ఎందుకంటే రోడ్ అనేది మొత్తము కనిపించకుండానైతే అయిపోయింది. ఇక్కడైతే మనకు బ్రిడ్జ్ కనిపిస్తుంది, చూసిరా, చాలా లాంగ్లో బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. మధ్యలో ఉన్నాం మనం ఇప్పుడు. వాటర్ ఉన్నప్పుడు అయితే మనం ఇక్కడ దాకా కూడా అసలు వచ్చేవాళ్ళం కాదు. వాటర్ లేవు కాబట్టి మనం ఇక్కడ దాకా వచ్చి ఇదైతే నేనైతే మీకు చూపించడానికైతే నేను ప్రయత్నం చేస్తున్నాను. సో చూసుకుంటున్నట్టయితే మనము బ్రిడ్జ్ పైన ఉన్నాము. కిందనేమో శబాష్పల్లె ఊరిది. మొత్తం అసలు ఏ మాత్రం ఆనవాళ్ళు లేకుండానైతే మనకు కనిపిస్తుంది. అసలు వాటర్ ఉన్నప్పుడైతే కంప్లీట్గా ఇల్లు కూడా మనకి అవి కనబడకపోతుండేటివి. నీరు అనేది తగ్గడంతో ఆ ఇల్లు మొత్తం ఎలా కనిపిస్తున్నాయో చూడండి. ఒకప్పటి శబాష్పల్లె ఊరిది. అది వాటర్ ట్యాంక్. అక్కడ మనకు చూస్తున్నట్టయితే అక్కడికి మనకు వెళ్ళడానికి రాదు, అది వాటర్ ట్యాంకు. అక్కడ లాస్ట్ చివరిలో చూసుకుంటుంది శబాష్పల్లె బస్ స్టాప్. అక్కడ ఇటు లాస్ట్ చూసుకుంటే అక్కడ లాస్ట్లో అది ఒక గుడి, హనుమాన్ గుడి. అది అట్ లాస్ట్ అది కంప్లీట్గా అదైతే మనకు వాటర్ ఉన్నప్పుడు అది కూడా మనకు కనబడది. నెక్స్ట్ ఇక్కడ ఈ వాటర్ ట్యాంకు మొత్తం కంప్లీట్గా వాటర్ ఉన్నప్పుడు అక్కడ వరకు కూడా పైన వరకు కూడా వాటర్ వచ్చేటివి. ఇప్పుడు నీరు అనేది మొత్తం తగ్గడంతో మొత్తం వాటర్ ట్యాంక్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో చూసారు కదండి, కొద్రుపాకలోని మధ్య మానేరు జలాశయము ఒకప్పుడైతే నీటితో నిండుగా ఉంటుండేది. ఇప్పుడైతే నీరు లేదు. అక్కడక్కడ కొన్ని గుంతలలో అయితే వాటర్ అయితే కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ మొత్తం చూసుకుంటున్నట్టే ఒక్క చుక్కు కూడా అయితే లేవు. వాటర్ ఉంటే మాత్రం అయితే మనం అయితే ఇక్కడికి అసలు వచ్చే వాళ్ళం కూడా కాదు. వాటర్ లేవు కాబట్టే నేను ఇక్కడ దాకా వచ్చి మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేసిన. అసలు మళ్ళీ వర్షాకాలం వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి, ఇదంతా నిండాలి. మళ్ళీ మనం చూడాలంటే మళ్ళీ వర్షాకాలం వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేస్తేనే మళ్ళీ పూర్తిగా నిండిపోయిన జలాశయం అయితే మనం చూడొచ్చు. కెమెరామెన్ విజయ్తో నేను మిశ్రవంతి, సుమన్ టీవీ.